సజీవుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. 35వ కీర్తన 24వ వచనములో, యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవుని నీతిని బట్టి న్యాయము. ప్రస్తుతము దావీదు గారు అనేక సమస్యలలో ఉన్నట్టు పై వచనాలలో మనం చూస్తున్నాము. తన వ్యక్తిగత జీవితంలో కూడా బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, చుట్టూ ఉన్నటువంటి అన్య శత్రువుల ద్వారా నిర్హేతుకముగా, నిర్నిమిత్తముగా తన మీదికి లేచి రావడము, తనను వెంబడించడము, చంపడానికి ప్రయత్నం చేయడము, ఇవన్నీ అవమానించడము, అబద్ధ సాక్ష్యాలు పలకడము, ఇవన్నీ ఆయన వ్యక్తిగతంలో చూస్తూ వస్తున్నాడు. అయితే ఆయన ఈ ప్రార్థన చేయుటకు గల కారణము, యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. ఈ ప్రార్థన చేయడంలో దావీదు గారికి ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే, దేవుని యొక్క నడిపింపు లేదా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క చిత్తము తెలియకుండా తనంతకు తానే సమస్యను పరిష్కారము చేయడు. ఎందుకంటే దావీదు గారిని గురించి, తన బలమును గురించి, తన జ్ఞానమును గురించి ఎన్నో వాక్యాలు మనం చూస్తున్నాము. ఎంత పెద్ద వారినైనా ఆయన జయించగలడు, తనకు అంత శక్తి ఉంది. కానీ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వు న్యాయం చెయ్యి, నువ్వు న్యాయం చెయ్యి అని. బలహీనుడు కాబట్టి ప్రార్థన చేయుట లేదు గాని బలవంతుడే. కానీ దేవుని చిత్తము కొరకు, దేవుని సహాయము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. అంటే నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. ఇక్కడ 2 పాఠాలు. మొదటి పాఠమేమో దేవుని మీద ఆధారపడుట. దేవుని మీద ఆధారపడుట. ఇది బైబిల్‌లో అనేక భక్తుల జీవితాలలో కూడా వారికి వ్యక్తిగతంగా ఎంత బలము, బలగము, శక్తి, జ్ఞానము, ధనము ఉన్నప్పటికీ వారంతకు వారే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వారిలో భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మోషే గారిని మనం చూస్తాము. ఐగుప్తు జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ ఆయన మిక్కిలి సాత్వికుడుగా, దేవుని ఇంటిలో నమ్మకమైనటువంటి వాడుగా ఉండి, ప్రతి సమస్యకు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినట్టు మనము చూస్తున్నాము. అది మొదటి పాఠముగా మనం కూడా నేర్చుకోవచ్చు. మనల్ని తరుముతుంటారు, ఇబ్బంది పెడుతుంటారు, అవమానపరుస్తుంటారు, మన మీద అబద్ధాలు పలుకుతుంటారు. అప్పుడు దేవుని దగ్గర ఆ విషయాలను చెప్పుట. మనం ఎదురుపోవుట కంటే అపవాదికి ఎదురుపోకూడదు. దేవుని దగ్గరికి మనం పరిగెత్తితే దేవుడు సరైనటువంటి నడిపింపు మనకు దయచేస్తాడు. కాబట్టి మొట్టమొదటి పాఠము దేవుని మీద ఆధారపడుట. మనకు శక్తి సామర్థ్యాలున్నా దేవుడి మీద ఆధారపడితే, దేవుని చిత్తమైతే ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పరిష్కరించవచ్చు. ఇంకా ఇతర మార్గములలో కూడా దేవుడు మనకు పరిష్కారము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు అందుకనే 17వ అధ్యాయములో ఇదే దావీదు గారు మనం చూస్తే అద్భుతమైనటువంటి మాట, నాకు చాలా నచ్చినటువంటి మాట. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో చూడండి.
33వ వచనంలో సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో నేను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పినందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో నేను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని నా తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయల నుండి 5 నున్నని రాళ్ళు నెరుకొని తన యొద్దనున్న చిక్కముల నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకపోయెను. కింద వచనాలలో 47వ వచనంలో అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. అంటే దావీదు గారు కత్తిని ఈటెను కూడా వాడాడు తర్వాత దినములలో యుద్ధాలు చేస్తున్నప్పుడు. ఈ సందర్భములో కత్తి చేత ఈటె చేత యెహోవా మమ్మల్ని రక్షించడు, యుద్ధము యెహోవాదే. అది పాఠము ఏంటంటే యెహోవా నీ నీతిని బట్టి నాకు న్యాయము చేయుము. దేవుని మీద ఆధారపడటము. ఇది మనము ప్రార్థన జీవితంలో కనబడుతుంది. ప్రార్థన దేవుని మీద ఆధారపడేటటువంటి వారు తమంతకు తాము తొందరపాటుతో నిర్ణయాలు తీసుకొని పోట్లాడుట, కొట్లాడుట ద్వారా ఇంకా సమస్య ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ సమయము ఆ సమస్యలను ప్రార్థనలోనికి మనం తీసుకొని వస్తే దేవుడు సహాయం చేస్తాడు. మొదటి పాఠము. రెండవ పాఠము, నీ నీతిని బట్టి నాకు న్యాయము చేయుము. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి వారికి ఒక్కొక్క నీతి ఉంటుంది. ఆ దేశంలో కూడా రాష్ట్రాలను బట్టి మారుతుంటుంది. ప్రజల యొక్క సంస్కృతులను బట్టి కూడా నీతి మారుతుంది. ఒక సంస్కృతిలో చెడుగా అనిపించేది ఇంకొక సంస్కృతిలో, ఇంకొక దేశంలో, ఇంకొక ప్రజలకు అది మంచిగా కనపడుతుంది. ఒకరికి మంచిగా కనపడేది, ఎంచబడేది ఇంకొకరికి చెడుగా కనబడుతుంది. నీతి ఇప్పుడు ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నీతి. కానీ దేవుని నీతి, దేవునికి స్తోత్రం. దేవుని నీతి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది పరలోక సంబంధమైనటువంటి నీతి. నీ నీతిని బట్టి వారు నాకు న్యాయం చేయుము, వారు నన్ను చూచి సంతోషింపకుందురుగాక. దేవుని నీతి విషయంలో దావీదు గారికి బాగా తెలుసు. దావీదు గారికి దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క చట్టము,
దేవుని యొక్క నీతి, దేవుని యొక్క నీతి ఆయన పరిశుద్ధతను బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ తీర్పు ఇచ్చినా, ఏ తీర్పు ఇచ్చినా ఆయనను ప్రశ్నించడానికి లేదు. ఆయనను ప్రశ్నించడానికి లేనటువంటి తీర్పు ఉంటుంది. ఆ తీర్పును తీసుకుని వచ్చి లోక తీర్పులతో పోలిస్తే సరిగ్గా కనపడదు. ఇది ఒక పాఠం మనం నేర్చుకో. మన మనసంతా కూడా లోక నీతి గురించి మనకు బాగా తెలుసు. తప్పు చేస్తే శిక్ష, మంచి చేస్తే బహుమానము. ఈ నీతి తప్ప మనకి ఇంక వేరే ఇదే పెద్ద మంచి నీతి. ఇది మంచి నీతి ఏంటంటే, లోకములో తప్పు చేస్తే శిక్ష, మంచి చేస్తే బహుమానము, మెప్పు. ఇంకా ఇంతే. దీనికి మించినటువంటి నీతి మనకు తెలియదు. కానీ దేవుని నీతి చాలా అద్భుతమైనటువంటి నీతి. చూడండి, 9వ అధ్యాయంలో రోమపత్రికలో 20వ వచనంలో, అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రత నగుపరచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించిననేమి? దేవుడు కుమ్మరి, నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను, అంటే అర్థం ఏంటంటే వీళ్ళు నాశనానికి పోతారు. వాళ్ళు నాశనానికే పాత్రులు. వాళ్ళ పాపాలను బట్టి, దేవునికి విరోధముగా జీవించిన జీవితాన్ని బట్టి వారు నరకానికి పాత్రులు, నాశనానికి పాత్రులు. అయితే వారి ఎడల దీర్ఘశాంతముతో, బహుదీర్ఘశాంతముతో నేను సహిస్తాను. మనకేమన పడుతుంది తెలుసా? మన నీతి ప్రకారం, ప్రభా అంత భయంకరమైనటువంటి పనులు చేస్తున్నారు, తెలిసి తెలిసి నీకు విరోధంగా తిరుగుతున్నారు, తెలిసి తెలిసి నిన్ను విడిచి వాళ్ళు విగ్రహారాధనకు వైపు తిరిగారు, వారిని నువ్వు నాశనం చేయాలి కదా. అంటే దేవుని నీతి ఎట్లుంటుందంటే, నాకు దీర్ఘశాంతం ఎక్కువ, నాకు దీర్ఘశాంతం, నేను ఇంకా ఓర్చుకొని ఉన్నాను. వారి రక్షణ విషయమై నేను ఓర్చుకొని ఉన్నా. అయితే ఏం చేయవా ప్రభా? ఇంత భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వారు నువ్వేం చెయ్యవా అంటే, నేను చేశాను. హోషేయ గ్రంథంలో, నేను మరలా వారిని వివాహము చేసుకుంటాను. ఎవరిని? పెళ్ళయి ఒక భర్తతో ఉండి ఈమె పోయి ఇంకొకరితో తిరుగుతుంది, తిరిగి వారితో పిల్లలు కంటుంది, తర్వాత మరలా అంత పని చేసినా కానీ దేవుడు తిరిగి ఆమెను తన దగ్గరికి చేర్చుకొనుట, తిరిగి ఆమెతో వివాహం ఆడుట. ఇది ఏ నీతికి సరిపోతుంది భూలోకంలో? దేవుని నీతి అంత గొప్ప నీతి. ఇది కేవలం బైబిల్లో ఉన్నటువంటిది కాదు, మాత్రమే కాదు, మన జీవితంలో కూడా అలాగే జరిగింది. నా పట్ల దేవుడు ఈ లోక నీతిని నాకు అప్లై చేస్తే ఎన్ని శిక్షలు పడాలనో. నేను చేసిన తప్పిదాలు, ఒకవేళ నువ్వు చేసినటువంటి తప్పిదాలను విషయమై ఈ భూలోక నీతిని అప్లై చేస్తేనే మనకి ఎన్ని శిక్షలు పడాలనో. మనమందరము దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి వారమే కదా.
అయితే దేవుని నీతి ఎట్లా ఉంది? దీర్ఘశాంతంతో నింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు వెంటనే కోపపడడానికి మనుష్యుడు కాదు. వెంటనే కోపపడడానికి మనుషుడు కాదు. దేవుడి ప్రేమామయుడు. ఒకరికి శిక్ష వచ్చిందంటే అంతకుముందు 99 సార్లు దేవుడు అవకాశము ఇచ్చాడు. 99 సార్లు గుర్తు చేశాడు ఇది తప్పు అని. తర్వాత ఇక నువ్వు అట్లే వెళ్ళిపోతావేమో నాశనంలోనికని ఆ 100వసారి కొంచెము శ్రమ పెట్టి నిన్ను తన వైపుకు త్రిప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నీతి దేవుని నీతి ఆ విధంగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆయన కుమ్మరి మనల్ని చేసినటువంటి వాడు. మనం ఆయనను ప్రశ్నించడానికి వీలు లేదు. ఆయన నీతి పర్ఫెక్ట్. చాలాసార్లు మనం చదువుకుంటూ వస్తున్నాం. 51వ అధ్యాయంలో కీర్తనల గ్రంథము 51లో కీర్తనలు 51:4 4వ వచనం. నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చున్నప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగుపడుదువు. యు ఆర్ రైట్. నువ్వు తీర్పు తీరిస్తే నువ్వు నిర్మలుడవుగా, పరిశుద్ధుడవుగా. తీర్పు తీర్చిన వ్యక్తి ఎక్కడ కూడా తప్పు చేయడు. నువ్వు తీర్పు తీర్చావు ప్రభా, నా కుమారుణ్ణి తీసుకున్నావు, చంపేశావు, మొత్తావు. నీ నీతి కరెక్టే. నీ నీతి కరెక్ట్. కుమారుడు ఏమైనా తప్పు చేశాడండి? మనకు చాలాసార్లు ప్రభా, నేను కదా తప్పు చేసింది, నన్ను శిక్షించు. కానీ నా కుమారుడు ఏం చేశాడు? చిన్నపిల్లోడు. ఆ పిల్లోడు ఎట్లా చనిపోయాడు? దేవుని నీతి చాలా అద్భుతంగా మనకు అన్యాయం కనపడుతుంది. ప్రభువా, నేను నీ ఎడల తప్పు చేశాను, నువ్వు నన్ను శిక్షించు. నువ్వెందుకు బబులోనులను పిలిపించి మమ్మల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళి మాకింత అవమానం కలిగించావు అని హబక్కూకు గారి యొక్క పెద్ద ప్రశ్న. మమ్మల్ని ఎందుకు అవమానపరిచావు? కానీ అదే దేవుని నీతి. దేవుని యొక్క నిత్య ప్రణాళికలు నెరవేరు నిమిత్తము ఆయన అటువంటి నీతిని అప్లై చేస్తాడు. మనం ఎప్పుడు కూడా ఈ భూలోక నీతిని దేవుని నీతితో పోల్చి, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు నాకు సరిగ్గా న్యాయం చేయలేదు ఈ విషయంలో అని అనుకునే ప్రమాదము ఉన్నది. అన్ని విషయములలో దేవుడు న్యాయవంతుడు. తన నీతిని బట్టే మనకు న్యాయం చేస్తాడు. ఆయనకు బంధు ప్రీతి ఉండదు. బైబిల్లో ఎక్కువ మార్లు దండించింది, హెచ్చరించింది, వారిని శిక్షించింది. ఎవరిని శిక్షించాడంటే ఇశ్రాయేలునే శిక్షించాడు. న్యాయాధిపతులంతా కూడా, యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా, యిర్మీయా గ్రంథం అంతా కూడా, యెషయా గ్రంథం అంతా కూడా, ఎంత పెద్ద పెద్ద పుస్తకాలండి ఇవన్నీ. యెషయా గ్రంథము, యిర్మీయా గ్రంథము, యెహెజ్కేలు, వీటన్నిటిలో ఏమున్నాయనుకున్నారు? ఆమోసు గ్రంథము. ఇశ్రాయేలులు చేసినటువంటి తప్పిదాలను ఆయన ఎత్తిపెట్టి వారికి వినిపించి, ఇదిగో మీకు శిక్ష. చూడండి, దేవుని నీతిలో నా వాళ్ళు, పరాయి వారు అన్నటువంటిది ఉండదు. అంత గొప్ప నీతి కలిగినటువంటి వ్యక్తి దేవునికి స్తోత్రం. కాబట్టి
2 పాఠాలను దేవుడు ఈరోజు మనం నేర్చుకోవాలి. ఒకటి, దేవుని మీద ఆధారపడటం, ప్రార్థన చేయడం. రెండవది, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని యొక్క నీతి ద్వారా మనకు న్యాయము జరుగుతుంది. అది ఏదైనా అది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మన తరపున ఎవరైనా వాదించింటే బాగుంటుందని పడతది కదా! పెద్ద ప్లీడరు మన తరపున వాదించుంటే, వాళ్ళు వాదిస్తే మనం తప్పకుండా కేసు గెలుస్తామని ఉంటది గదా మనకు. సుప్రీం కోర్ట్‌లో చేస్తున్నటువంటి వారు మన తరపున నిలబడితే తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది అని అనపడతది కదా! మనం నమ్ముకున్నటువంటి యేసు క్రీస్తు మీద మనలో ఉన్నాడు. కాబట్టి మనకు న్యాయము జరుగును. దేవునికి స్తోత్రం. ఆయన నీతిని బట్టి న్యాయం జరుగును. ఆయన నీతిని బట్టి మనకు న్యాయము జరుగును. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా మాలో ఫలింపచేయుము. మేమన్ని విషయములలో నీ మీద ఆధారపడినట్లును, నీవు ఎల్లప్పుడూ నీతిని బట్టి న్యాయం చేస్తావన్న జ్ఞానమును మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.